మంచిదైతుంది. ఇప్పుడు ఆ పార్టీ నేత హరీష్ కూడా నిన్న మాట్లాడుతూ ఇక్కడ మేమేమి డబ్బులు కట్టలతో దొరకలేదు, మేమేమి జైలుకి వెళ్ళడానికి, ఇది ఈ కేసును అనవసరంగా మీరు పక్కదావ పట్టిస్తున్నారు, దీంట్లో విచారణ మాత్రమే చేయమని చెప్పింది, ఎవరు దోషని ఇంకా తేలలేదు కదా, ఎందుకు దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారని అడుగుతున్నారని. సో ఇప్పుడు ఒకరు పోయినరు, రెండోరు లైన్లు ఉన్నారు, మూడోళ్ళు పోయితానికి సిద్ధపడుతున్నారు, అంతకుమించి ఇంకేం లేదు ఆడ. ఇవన్నీ ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని లొల్లు ఎక్కువ పెడుతుంది టీఆర్ఎస్. ఆ లొల్లి పెడుతున్న వాళ్ళు అందరు చూడరు, మీరు ఈ 5 ఏళ్ళు అందరు వలుతారా పోతారా ఎవరో చూడరు, లైన్ కడతారు అందరు వాళ్ళు, వాళ్ళకు కూడా తెలిసిపోతామని. కానీ ఏదో మేకపోతు గాంభీర్యం తప్పితే ఏం లేదు అక్కడ. పైకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు, వెనకకెళ్ళి వచ్చి మా మీద కేసులు పెట్టకూరు అని బతిలాడుకుంటారు వాళ్ళంతా. కడిగిన ముత్యాలుగా మీరు కాదు అది చెప్పాల్సింది, కోర్టు చెప్పాలి ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది కోర్టు చెప్పాలి. చెప్పేదాకా ఓపిక పట్టుర్రి. అదే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయమన్నది, ఇన్వెస్టిగేషన్ సహకరించమన్నది. ఎందుకు భయపడుతున్నారు? ఓకే, అక్రమంగా కేసులు పెడుతోంది, ప్రభుత్వ వైఫల్యాలను మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాము, అందువల్లనే మా నోళ్లు నొక్కేయడం కోసం ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతున్నారు? మిమ్మల్ని నమ్మింది ఎవరు? తెలంగాణ సమాజం మిమ్మల్ని వద్దనుకుంది, మీ కుటుంబానికి నమస్కారం పెట్టి వద్దనుకున్నారు. మొత్తానికే ప్రజలలో ఏహభావం రావడానికి రాజకీయాల పట్ల మీ కుటుంబం కారణమైంది. 1 2 3 4 ఇంకోలు 5 8 10 మంది, ఏంది ప్రజాస్వామ్యమా ఇది? రాచరికమా? అరే మీ మొక్కలు వద్దు, మీ ప్రభుత్వం వద్దు పో అని చెప్పి పంపించేసారు. 5 నెలలు కాకముందే మళ్ళీ వచ్చిన తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వీళ్ళు ఎందుకంత తొందరపడుతున్నారు? వాళ్ళు ఆ తొందర ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది. బావ మీద బామ్మర్దికి పోటీ, బామ్మర్ది మీద బావకు పోటీ, వీళ్ళిద్దరి మధ్యలో చెల్లెకి పోటీ, ఇవేం పంచాయతీలు? ఇవన్నీ పిచ్చి పంచాయతీలు కాకపోతే వీళ్ళు ఉన్నదేంది? ప్రజలు వాళ్ళ కోట్లు వేసిర్రు, మా కోట్లు వేసిర్రు, కేంద్రంలో 5 ఏళ్ళు ఉండమన్నారు, ఓపిక ఉండొచ్చు కదా, తెల్లారి నుంచే మొదలు పెట్టిర్రండి. వీళ్ళకేమన్నా ఉందా? 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 4,000 నిరుద్యోగ భృతి ఏనాడు వచ్చి ఇలా ఏమైంది నిరుద్యోగులకు అన్యాయమైందని చెప్తున్నాడు. 100 ఎలుకలు తిన్నాక పిల్లి చెప్పిందంట, నేను కాశీకి పోతా మామ, మళ్ళీ వచ్చినాక శాకాహారిగా మారుతా అని. అట్లుంది హరీష్ రావు మాటలు, కేటీఆర్ గారి మాటలు. 10 ఏళ్ళు మీదే అధికారం, మీరే కొలువులు ఇయ్యలే, మీరే నిరుద్యోగ భృతి ఇయ్యలే, మీరే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు, మీరే 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఇయ్యలేదు. మీరు చేసినవి చదవాలంటే చానున్నాయి కదా. 10 ఏళ్ళ పాపాలకి 10 నెలలు కాకముందే ఎందుకు ఇంత ఎగిరిపడతా ఉన్నారు వీళ్ళు? మరి మీరు 10 ఏళ్ల పాలన గురించి, వాళ్ళు చేయనటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలయ్యాయి? వాటిపైన ఎక్కడ మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం పైన అంతగా మీకు ప్రేమ ఎందుకు? రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు అనేది ఒక విమర్శ మీ పైన. రఘునందన్ రావు మాట్లాడినట్టుగా ఎవరికి మాట్లాడరాదు.